హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం యూజ్ చేసే అంట్లు తోమేదానికి యూజ్ చేసే స్క్రబ్ కానీ నాకైతే అసలు పడదండి. స్క్రబ్ అనేది ఏమంటే కాళ్ళకి పొగుళ్ళు ఎట్లా వస్తాయి, చేతికి ఇట్లా పొగుళ్ళు వచ్చేస్తాయండి దానివల్ల. సో అందుకని నేను ప్లాస్టిక్ ఇది ఉంటుంది కదండి, ప్లాస్టిక్ స్క్రబ్బర్ పఫ్ లాగా ఉండేది, అది యూజ్ చేస్తానండి. కొందరైతే ఏమంటారంటే, వినున్నానండి, చాలామంది నాకు చెప్పారు, కొబ్బరి పీచు ఏ రోజు ఆ రోజు యూజ్ చేసి పడేస్తాం, అంటే దాని నుంచి ఒక ప్లేట్ యూజ్ చేసి ఆపేస్తాం కదండి ఒకసారి కడిగిన తర్వాత, మళ్ళీ దాంట్లో ఉండే జెమ్స్ అనేవి దీంట్లో స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అలా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఎవరైనా స్క్రబ్బర్ యూజ్ చేసినా, ప్లాస్టిక్ యూజ్ చేసినా, ఈవెన్ ఆ కొబ్బరి టెంకాయ వెనక పీసు ఉంది కదండి, టెంకాయ పీసు, ఆ టెంకాయ పీస్ యూజ్ చేసినా ఎండలో పెట్టుకుంటే ఒక 1 అవర్ వరకు, హాఫ్ అన్ అవర్, 1 అవర్, అది మీ ఇష్టం అండి. ఎక్కువసేపు పెట్టాలనుకుంటే మీ ఇష్టం. అట్లా ఎండలో పెట్టి తీస్తే దాంట్లో ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పి నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.